హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. కొత్తింట్లో ఇవాళ నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. నేను ఈవినింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇలా సోఫాలో కూర్చున్నానో లేదో, ఇంకా అమ్మ అయితే వేడివేడిగా టీ ఇంకా పాప్కార్న్ తెచ్చి పెట్టేసింది. ఇద్దరం ఇంకా అలా టీ తాగేసి ప్రశాంతంగా పాప్కార్న్ తింటుంటే మా పింటుగాడు ఉన్నాడే, వీడు మమ్మల్ని అసలు ప్రశాంతంగా ఉండనివ్వడు. ఊరికే కిందికి తీసుకెళ్ళడం, కింద తిరగడం బాగా అలవాటైపోయింది వాడికి. అంటే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ తిప్పుతాము కదా, అలా అని చెప్పి మాకు ఇంకా మేము టైం కూడా చూసుకోనక్కర్లే అనమాట. వాడే అలారం లాగా మమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాడిని తీసుకుని కిందికి అయితే వచ్చి ఇట్లా వాకింగ్ చేస్తున్నాము. వాడిని తిప్పడం అనే వంకతోని మాకు కూడా మంచిగా వాకింగ్ అవుతుంది. చాలా ప్రశాంతంగా రిఫ్రెష్ అయినట్టు కూడా మాకు అనిపిస్తుంది. అలా తిప్పేసి ఇంకా కాసేపు కిందే కూర్చుంటాము, టైం స్పెండ్ చేస్తాము. ఓపెన్ ఎయిర్, ఇంకా చల్లగాలి, ప్రశాంతమైన వాతావరణం అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ. చుట్టుపక్కలంతా కూడా కొన్ని ఏమంటారు చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఓపెన్ ప్లేస్ కూడా ఉందన్నమాట వాకింగ్ చేయడానికి, చాలా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ ఇంకా కొంచెం లేట్ అయిపోయిందండి వాకింగ్కి రావడం. అసలైతే కొంచెం ఎర్లీగానే వస్తాము ఈవినింగ్ పూట. మార్నింగ్ పూట కూడా ఈ మధ్య నేను వెళ్ళట్లేదు అమ్మతో పాటు వాకింగ్కి. పింటుగాన్ని తీసుకెళ్ళేటప్పుడు కొంచెం లేట్గా లేస్తున్నాను అనమాట. ఈ ఇల్లు సర్దే పని ఏదైతే ఉందో ఇంకా ఆ పని చేస్తే అలసిపోతున్నాము. అందుకే కొంచెం వీడిని తీసుకెళ్ళడం లేట్ అవుతుంది. ఇంకా వీడికి తిరగడం అయితే సరిపోలేదనుకుంటా. అందుకే ఇంకా అటు ఇటు చూస్తున్నాడు తిరుగుదామని చెప్పి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా డాగ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ వీళ్ళు కూడా ఇంకా వాకింగ్కి తిప్పుతూ ఉంటారు. మా అపార్ట్మెంట్లోనే ఇంకా 2 డాగ్స్ అయితే ఉన్నాయి థర్డ్ ఫ్లోర్లో. సో వాళ్ళందరూ కూడా మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మొక్కలు బాగా పెంచుతారు. అలాగే డాగ్స్ని కూడా పెంచుతున్నారనమాట. మాకు తెలిసిన విషయం అది. చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా బాగుంది. ఇంకా బర్రెపాలు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే దొరుకుతున్నాయి. ఆల్రెడీ చెప్పిందనమాట ఒకసారి శాంపుల్గా చూద్దామని చెప్పి ఒక ప్యాకెట్ అయితే చెప్పింది తీసుకురమ్మని చెప్పి. అవి నచ్చితే ఇంకా డైలీ బర్రెపాలు తీసుకుందామని చెప్పి అనుకుంటుందన్నమాట. పెరుగు కోసమే ఓన్లీ. ఎందుకంటే మా పింటూ ఎలాగో పెరుగన్నమే తింటాడు డైలీ. అలాగే కొంచెం మా అన్నయ్య కూడా ఎండలో తిరుగుతూ ఉంటాడు కదా మార్నింగ్ అంతా డ్యూటీలో. ఇంకా పెరుగన్నం తింటే కొంచెం బాగుంటుందని చెప్పి ఇంకా అలా పెరుగు తోడేద్దామని అనుకుంటుంది డైలీ. ఎలాగో వాళ్ళు పాతింట్లు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఫెసిలిటీ లేదనమాట. ఇప్పుడు ఉంది కాబట్టి మంచిగా యూజ్ చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి అనుకుంటున్నాము. తర్వాత ఇక్కడ ఇంకా డిన్నర్ ప్రిపేర్ అయితే చేస్తున్నామండి. ఎందుకంటే ఇంకా అప్పటికప్పుడు అంటే ఆకలి వేస్తుంది, టైం పడుతుంది కాబట్టి ఇంకా ముందే మేము ఇక్కడ టమాటా పచ్చడి అమ్మ ఒక పక్కన ప్రిపేర్ చేస్తుంది. నేను అమ్మకి హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఇంకేవో ఒక కబుర్లు ఇద్దరం కలిసామంటే కబుర్లు ఏవో ఒకటి చెప్పుకుంటూనే ఉంటాము. ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే కదా. ఈ పోపు పచ్చడి ఆంధ్ర టైప్ అంట అండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలంటే డెఫినెట్గా ట్రై చేయండి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అనమాట. ఇంకా ఎలాగో మీకు తెలుసు కదా, మేము డిన్నర్లోకి టిఫినే చేస్తాము, అన్నం తినం, నైట్ పూట రైస్ తినం కదా. అందుకని చెప్పి ఇంక ఇక్కడ ఈ టమాటో పచ్చడి ఏంటంటే రైస్లోకి తినొచ్చు, అలాగే టిఫిన్లోకి కూడా బాగుంటుందని చెప్పి ఇంకా ఇక్కడ పచ్చడి అయితే చేసేస్తుంది. అంటే మా అన్నయ్య నైట్ రైస్ తింటాడు, మేము తినం, మేము టిఫినే చేస్తాము. ఇంకా మాకైతే దోశ బ్యాటర్ రెడీగా ఉందన్నమాట. ఇంకా దోశలు తిందామని నేను అమ్మ అనుకుంటున్నాము. అందుకని చెప్పి ఇంకా ఇక్కడ ఇద్దరం అయితే కబుర్లు చెప్పుకుంటూ చేసేస్తున్నాము. మేమిద్దరం కలిసి చూస్తూ ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్ అయితే సూపర్ సింగర్స్ ఒకటేనండి. ఇప్పుడు మాకు బాగా నచ్చిన ప్రోగ్రాము. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నా వీడియోలు చూస్తుంటే కనుక. అయితే ఈ మధ్య ఈ బిజీ వర్క్లో పడి మేము ఆ ప్రోగ్రామ్ అనేది చూడట్లేదు కదా. అందుకని చెప్పి ఇంక ఇవాళ తొందరగా డిన్నర్ ప్రిపేర్ చేసేసి ఇంకా దోశలు తింటూ ఆ ప్రోగ్రామ్ చూడాలని అనుకుంటున్నాం అనమాట ఇద్దరము.
అందుకే ఇంకా ఒక పక్కన అమ్మకు కూడా ఆకలేసేస్తుంది. వాళ్ళు టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా షుగర్‌కి. అందుకని చెప్పి ఇంకా అమ్మ కూడా ఆకలేస్తుందని చెప్తే ఇంకా తొందరగా నేను అమ్మతో పాటే డిన్నర్ అనేది చేసేసాను. ఇంకా మా అన్నయ్య అయితే డ్యూటీ నుంచి రాలేదు. అన్నయ్య రాకముందే నేను, అమ్మ ఇద్దరం కూడా డిన్నర్ చేసేస్తున్నామనమాట. అది చూస్తూ తిందామని చెప్పి ఇక్కడ చేస్తున్నాము మొత్తానికి. అయితే ఇక్కడ దోస బ్యాటర్ ఏంటంటే కొంచెం పల్చగా అయ్యింది. సరే చూద్దాంలే, పల్చగా అయితే ఏముంది, వస్తుందేమో చూద్దామని చెప్పి ఇంకొక దోస అయితే వేసి చూస్తుంది ఇక్కడ. అది కాస్త తీయడం కొంచెం కష్టమైపోయిందనమాట. పల్చగా అయితే తీయడం రాదు కదా, అందుకని దోస అయితే విరిగిపోయింది. ఇంకా అలా దోస విరుగుతుందని చెప్పి అందులో కొంచెం బియ్యం పిండి అయితే కలిపి వేస్తుందనమాట, లంప్స్ లేకుండా కలుపుకుంటూ. ఇంకా ఆ తర్వాత దోశలు అయితే బాగా వచ్చాయి. ఇంకా నేనేమో అటు ఇటు తిరుగుతున్నాను, బాల్కనీలో నించుని వ్యూ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడంతా, వ్యూ ప్రశాంతంగా ఉంటుంది. ఓ పక్కన చట్నీకి ప్రిపేర్ అవుతుంది, ఓ పక్కన దోశలు అవుతున్నాయి. ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోక చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను మీతో ఈ వీడియోనైతే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు స్టీల్ స్టాండ్ కూడా మొత్తం మేము ఎలా ఆర్గనైజ్గా సర్దుకున్నాం అనేది కూడా నేను మీతో చూపిస్తున్నాను. ఇది తేవడం మూలంగా మాకు చాలా ఈజీ అయిపోయింది అనమాట. చాలా మటుకు ఇందులో ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్స్ అవన్నీ కూడా ఇందులో సరిపోయాయి సర్దుకోవడానికి. చాలా బాగా అడ్జస్ట్ అయిపోయింది అనమాట మాకు ప్లేస్ అనేది. అయితే ఇంకా ఈ మధ్య ఎందుకో బాగా హీట్ అవుతుంది, అందుకని చెప్పి ఇక్కడ అమ్మ ఏం చేస్తుందంటే కొంచెం సబ్జా ఉంటుంది కదా, అది వాటర్లో కలిపి గిన్నెలో ఉంచుతుందనమాట. వాటర్లో సబ్జా గింజలు వేసి పెడుతుంది. ఎందుకంటే ఎప్పుడు అనుకుంటున్నాము సబ్జా వాటర్ తాగాలని అనుకుంటున్నాము, కానీ ఇంకా కలుపుకోవడం కుదరట్లేదు. అందుకే ఇంకా గుర్తొచ్చింది కదా అని ఇప్పుడే ఇంకా కలిపి పెట్టేస్తుంది అనమాట. అన్నయ్య కూడా మార్నింగ్ నుంచి ఇంకా ఎండలో తిరుగుతూ ఉంటాడు కదా, అన్నయ్యకి కూడా ఇద్దామని చెప్పి ఇంకా అందరం ముగ్గురం కూడా ఈ సబ్జా వాటర్ తాగుదామనేసి ఈ గిన్నె నిండా నింపి పెడుతుంది అనమాట. కొంచెం ఇవన్నీ కూడా ఇట్లా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తాయి కదా, వచ్చిన తర్వాత ఇంకా నేను ఒక గ్లాస్ తాగుదామని చెప్పి అనుకుంటున్నాను. దాహం వేసినప్పుడల్లా ఇంకా అవే తాగుతున్నాం అనమాట. ఇంతలోగా ఇంకా టమాటా మగ్గింది కాబట్టి చల్లారటానికి ఇంకా ఫ్యాన్ కింద పెట్టి వచ్చాను. అది అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉన్నాను అనమాట. చల్లారితే ఇంకా మిక్సీ పట్టేస్తే మనకి ఇంకా డిన్నర్ అయిపోయినట్టే ప్రిపేర్ చేయడము. ఇంకా కొంచెం ఇది తాగితే అయితే చాలా రిజల్ట్ ఉంటుంది, మనకి హీట్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు నేను తాగననమాట, ఎందుకో మరి కలుపుకోవడం బద్ధకమో ఏమో తెలీదు. అందుకని ఇంకా నేను తాగను. అమ్మ కోసం అయితే కంపల్సరీ మళ్ళీ కలిపిస్తాను కావాలంటే అమ్మకి, కానీ నేను తాగననమాట. ఇంకా అందుకని నేను ఒక గ్లాసు, అమ్మ ఒక గ్లాసు తాగాము ఇక్కడ వెంబటే. ఎందుకంటే ముందే కిచెన్లో ఉన్నాం కదా, అందుకని చెప్పి ఆ హీట్కి ఇంకా దాహం అయితే వేస్తుంది. ఇంకా కిచెన్లో వర్క్ అంతా అయిపోయింది, దోశలు వేయడం అయిపోయింది, ఇంకా చట్నీ ఒకటి మిక్సీ పడితే అయిపోతుందని చెప్పి ఇంకా మొత్తం ఇక్కడ కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటుంది అనమాట. ఎందుకంటే మార్నింగే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసరికి నీట్గా లేకపోతే ముందు మనకి ఫీల్ అనేది మంచిగా అనిపించదు కదా, అందుకని ఇంక ఇక్కడ క్లీన్ అయితే చేసేసుకుంటుంది.
ఏంటంటే బాడీ చేంజ్ చేస్తారంట పైనది. అది చేంజ్ చేపిద్దాం అనుకున్నాం. నేనైతే కొత్తదే తీసుకుందామని అనుకున్నాను. కాకపోతే అమ్మ ఏమందంటే మిక్సీ అంతా కూడా బాగానే ఉంది, కాకపోతే కొంచెం బాడీ చేంజ్ చేపిస్తే సరిపోతుంది అని చెప్పింది. అది చేపిద్దామని చెప్పి అలా ఉంచేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టమాటా మగ్గేటప్పుడు ఇలా పక్కకి తీసి పెట్టుకోవడం మా హస్బెండ్కి ఇష్టం అనమాట. ఆయన దగ్గర నుంచి ఇంకా నేను కూడా అలా నాకు కూడా ఇష్టమైపోయిందనమాట. అందుకే ఇంకా కొంచెం అలా తీసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా మేము తిందాం అనుకునే ముందు ఏంటంటే మా పింటుగాడికి పెడిగ్రీ అయితే కలిపేస్తున్నాను. ఇది చేతితో ఎందుకు కలుపుతున్నానంటే గ్రేవీ వీడు కలపక మామూలుగా స్పూన్తో కలిపితే ఏంటంటే అది తినేసి ఇంకా పెడిగ్రీ ఉంచేస్తాడనమాట, సరిగా తినడు. అందుకని చెప్పి ఇంకా నేను ఇది చేతితో కలిపేసి ఇంకా తర్వాత హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నాను. ఇది కలపకుండా మేము డిన్నర్ చేస్తే కనుక ఇంకా మమ్మల్ని అయితే అలాగే కూర్చుని ఏదో అప్లోడ్ చూసినట్టుగా చూస్తూ ఉంటాడనమాట. అందుకే ఫస్ట్ వీడికి కలిపి పెట్టేస్తే ప్రశాంతంగా మేము ప్రోగ్రామ్ చూసుకుంటూ తినచ్చు అని చెప్పి ముందైతే వీడికి కలిపేస్తున్నాను. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే మధ్య మధ్యలో ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతూ ఉందండి. అందుకే ఏం మాట్లాడాలో కూడా మర్చిపోయాను అనమాట. అలా మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మొత్తానికి ఇవాళ నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా గడిచింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది వీలైతే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా మేమైతే ఇక్కడ ప్లేట్లలో పెట్టేసుకుని అమ్మకి ఇచ్చేసి ఇంకా నేను కూడా తినేస్తాను అనమాట. సో ఇవాళకి అయితే ఇంతేనమాట వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.